శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం ఎంత తేటగా చెప్తుంది చూడండి. అంటే విశ్వాసం ఉండి కూడా కొంతమంది రక్షణ లేక విడిచిపెట్టబడతారు అని దేవుని వాక్యాన్ని బట్టి తేటగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం ఉంది అని చెప్పిన యెడల ప్రయోజనం లేనే లేదంట. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంది? రక్షింపగలదా అంటే అర్థం